అయితే కూటమికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు. కొన్ని స్లోగన్స్ అయితే కొన్ని సర్కిల్స్‌లో వాట్సాప్ సర్కిల్స్‌లో కావచ్చు, గ్రూప్‌లో కావచ్చు కొన్ని రన్ చేస్తున్నారు. జీవితం నాశనం కావడానికి మద్యం, ప్రేమ, జూదం మాత్రం ఆడాల్సిన అవసరం లేదు. 2024లో వైసీపీకి ఓటేసినా చాలు జీవితం నాశనం అయిపోయినట్టే అని చెప్తున్నారు. హ్మ్. అట్లాంటి ఆళ్ళని చూస్తుంటే జాలి కలిగిద్ది సార్ ఒక్కోసారి. మరీ ఇట్లున్నారేంది? అని వీళ్ళని చూస్తే జాలి కలుగుతుంది. కోపం హ్మ్. కూడా రావట్లా. అంటే 2019 ఎన్నికల్లో మాకు ఓటేస్తే రాష్ట్రం నాశనం అయిందా? 15,004 గ్రామ వార్డు సచివాలయ నిర్మాణాలు జరిగితే రాష్ట్రం నాశనం అయిపోయిందా? హ్మ్. 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగితే రాష్ట్రం నాశనం అయిపోయిందా? హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన తర్వాత ప్రతి ఇంటికి ఈ రోజు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొనొచ్చి, హెల్త్ క్లినిక్‌లు తీసుకొనొచ్చి గ్రామంలో, అదే విధంగా ఇంటింటికి ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొనొస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? జీఎస్‌డీపీ వృద్ధి రేటుతో 11.48% దేశంలో నంబర్ 1 ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌ని 26 జిల్లాలు చేసుకుంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కుప్పానికి కనీసం రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేకపోతే, కుప్పాన్ని కనీసం మున్సిపాలిటీ చేసుకోలేకపోతే, కుప్పంలో తాగునీరు, సాగునీరు తీసుకురాలేకపోతే, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొనొస్తే ఈ రాష్ట్రం నాశనం అయిందని అంటారా? ఈ రోజు 2,66,000 మంది వాలంటీర్ల సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఒక పారదర్శకమైనటువంటి పాలన అందుతా ఒక్క రూపాయి అవినీతి లేకుండా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుపేదలందరికీ అందితే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? నాన్ డీబీటీ ద్వారా ఇంకో 1,70,000 కోట్లు, సారీ 1,80,000 కోట్లు నాన్ డీబీటీ ద్వారా వాళ్ళకి లబ్ధి చెందితే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొని వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా? 20,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతుంటే ఈ కళ్ళుండి చూడలేనటువంటి కబోదులు రాష్ట్రం సర్వనాశనం అయిందని చెప్పి కారు కూతలకు వస్తున్నారా? ఏందా సర్వనాశనం అయింది? మీ పార్టీలు సర్వనాశనం అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కినటువంటి బటన్ల దెబ్బకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి ఆ బటన్ శాశ్వత సమాధి అయిపోయింది కాబట్టి, ఆ హ్మ్. బటన్ నొక్కితే రాజకీయ పార్టీల పీకలు నొక్కినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి, ప్రజలకు మంచి జరుగుతుంటే ఈ రాజకీయ పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయి కాబట్టి రాష్ట్రం సర్వనాశనం అయిందంటారా? పొద్దున పూట ఎవరితో ఉంటాడో, రాత్రి పూట ఇంకెవరితో కాపురం చేస్తాడో రాజకీయంగా, వ్యక్తిగతంగా అయితే చాలా ఉన్నాయి. అటు గురించి నేను చెప్పట్లా. ఇలాంటి పవన్ కళ్యాణ్, ఈ అమ్మాయిల్ని ఆట బొమ్మలాగా చూసే ఈ పవన్ కళ్యాణ్, 3 కాకపోతే 30 చేసుకుంటా నాకు వర్కౌట్ కాలేదని చెప్పి నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి ఈ పవన్ కళ్యాణ్ రాష్ట్రం నాశనం అయిందంటాడా? రాష్ట్రం నాశనం కాలేదు. మీ రాజకీయ పార్టీలు సర్వనాశనం అయిపోతున్నాయి. మీ రాజకీయ పార్టీల దుర్బుద్ధితో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనేటటువంటి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీల కుట్రలతో ఆ రాజకీయ పార్టీలే సర్వనాశనం అయింది తప్ప రాష్ట్రం ఎక్కడా సర్వనాశనం కాలేదు. తలసరి ఆదాయం పెరిగినది. 17,000 కోట్ల రూపాయలతో స్కూళ్లు బాగైనాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తా ఉంది. ఇక్కడ తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ, ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల వ్యవస్థ, ఇక్కడ తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు దేశానికి ఈరోజు ఆదర్శవంతంగా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు, సర్వనాశనం అయితే ఎట్లా వెళ్తారా? హ్మ్. ఇక్కడ పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళారయా, సర్వనాశనం అయిందంటారా రాష్ట్రాన్ని మీరు? మీ పిల్లలు, మీ బంధువుల పిల్లలు, మీ 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 మీకు సంబంధించినటువంటి పెత్తందారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అనేటటువంటి మీలాంటి నికృష్టపు మనస్తత్వాలతో మీరు సర్వనాశనం అయిపోతున్నారు తప్ప ఏ రోజు రాష్ట్రం సర్వనాశనం కాదు. పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగింది. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయిన మేము వచ్చిన తర్వాత. దట్ ఈస్ మా ప్రభుత్వ గొప్పతనం అది. మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే ఓటు వేయమంటున్నాం. కాలర్ పైకెగరేసి అడుగుతున్నాం. 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా నా పరిపాలన బాగుంటే ఏండలా, బాగుండకపోతే ఏద్దన్నా అని చెప్పినటువంటి నాయకుడు ఇప్పటి వరకు ఎవరు లేరు. బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారు, అన్న నా ద్వారా మంచి జరిగితే నాకు ఓటేయండి అన్న, నా ద్వారా మీకు మంచి జరిగితేనే ఓటేయండి అన్న, లేకపోతే వేయొద్దన్నా అంటున్నాడు. ఒక్కసారి చూడండి, 2014 నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ళ అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు ఒకసారి చూడండి. 2019 నుంచి 24 దాకా బ్యాంక్ అకౌంట్లు చూడండి. ఎవరి ప్రభుత్వంలో లబ్ధి చేకూరిందో ఒక్కసారి బేరీజు వేసుకోండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్సే మీకు ఆధారం. మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందా? మా ద్వారా మంచి జరిగితే మాకు ఓటు వేయండి, ఆయన ద్వారా మంచి జరిగితే ఆయనకు ఓటు వేయండి అంటున్నాం.
ఇంత క్లారిటీగా ఉన్నాం చెప్పమనండి చంద్రబాబు నాయుడు పవన్ ఉమ్, కళ్యాణ్ 2014 నుంచి 19 దాకా అలాంటి పరిపాలన తీసుకొని వస్తామని చెప్పి చెప్పమనండి. ఈ అమ్మాయిల బ్రోకర్ పవన్ కళ్యాణ్ చెప్పమనండి. వాలంటీర్లు బ్రోకర్ అన్నటువంటి ఈ బ్రోకర్ని చెప్పమనండి. నిస్సిగ్గుగా మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది ఏందండి? బతికేంటి పవన్ కళ్యాణ్? నీ బతుకు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఆ బూట్లు దుడిసే బతుకు నీది. పేదవాడు తన కాళ్ళ మీద నిలబడాలనేటటువంటి ఆశయంతో పేదవాడికి ఈ రోజు పక్కా ఇల్లు నిర్మించి పేదవాడికి సంక్షేమం అందిస్తూ గ్రామ గ్రామాన అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద విమర్శించే స్థాయి అనేది అసలు నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు జిత్తులు మారి నక్కవి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసేటటువంటి వ్యక్తి, నువ్వు విమర్శ చేస్తావా? నీలాంటి వాళ్ళకి 2019లో ఒకసారి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం 2 చెంపలు చెల్లుమనేలా భీమవరం గాజువాకలో బుద్ధి చెప్పి నీ పార్టీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్పారు. మళ్ళీ ఈసారి పిఠాపురంలో 2 చెంపలు వాయించేసి పిడిగుద్దులు గుద్ది మరి నీకు బుద్ధి చెప్పేటటువంటిది రేపొద్దున రాబోతా ఉన్నది. అది ఎన్నికల తీర్పు రూపంలో. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలకి శాశ్వత సమాధి కట్టబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 130 సార్లు నొక్కినటువంటి బటన్ ఈ రాజకీయ పార్టీల పేక నొక్కే బటన్ అయింది కాబట్టి వీళ్ళు ఈ రాష్ట్ర నాశనం అయిందని అంటున్నారు. ప్రజలకు ఈ రోజు ఆ బటన్ జగన్మోహన్ రెడ్డి గారు నొక్కినటువంటి బటన్, పేదవాడి ముఖంలో చిరునవ్వును చిందించినటువంటి బటన్, పేదవాడికి మనస్ఫూర్తిగా మంచి చేసినటువంటి బటన్లు అవి. ఆ బటన్ మిగిలిన రాజకీయ పార్టీలకి శాశ్వత సమాధి నొక్కేటటువంటి బటన్లుగా కనపడ్డాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా కారు కొత్తలకు వస్తున్నారు. కుయ్యండి. ఎప్పుడు దాకా కోస్తారు మీరు? రేపు ఎన్నికల ప్రచారం దాకా కోస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఏం కొత్తలు గుయటానికి ఉంటాయి? ఆ రోజు మోడీని మళ్ళీ మీరే తిడతారు, సహకరించేశాడు, లేదంటే ఎరగదీసేవాళ్ళం, కుమ్మేసేవాళ్ళం, మళ్ళీ ఏమైనా ఈవీఎంలు మేనేజ్ చేశారా, ఇట్లాంటివన్నీ కారు కోతలు కూర్చోడానికి మళ్ళీ రెడీగా వస్తారు వాళ్ళు. సో ఇవన్నీ చూస్తున్నాం. మేమైతే ఒకటే ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం, అన్న దయచేసి ఓటు వేసేటప్పుడు మీ మనస్సాక్షి నమ్మి ఓటు వేయండి. ఏ ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగింది అనేది ఒక్కసారి ఒక 5 నిమిషాలు ఆలోచించి ఓటు వేయండి. నిజంగా మా ప్రభుత్వం ద్వారా మంచి జరగలేదు అనుకోండి, మాకు వేయొద్దన్న. కానీ వేరే వాళ్ళు చెప్పేటటువంటి దుష్ప్రచారాలు మాత్రం దయచేసి నమ్మొద్దన్న. వాళ్ళు అది ఇస్తాం, ఇది ఇస్తాం, అంత ఇస్తాం, ఎంత ఇస్తాం, దయచేసి అట్లాంటి మోసపూరిత నమ్మితే 2014లో నట్టేటట్లా మునిగారో మళ్ళీ అలా మునుగుతారన్న. మంచి చేసింది మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కాదా అని చెప్పి ఆలోచించి ఓటు వేయండి అన్న. మేము ఆలోచించి ఓటు వేయమంటున్నాం. మోసపూరిత హామీలని చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి మోసపూరిత హామీలను దయచేసి నమ్మొద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఏ రోజు మంచి చేయనటువంటి వ్యక్తి ఆ దుర్మార్గుడు, ప్రతిరోజు మంచి చేస్తున్నటువంటి వ్యక్తి యువతల జగన్మోహన్ రెడ్డి గారు. సో కంపేర్ చేసి ఓటు వేయమని మాత్రం ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. మేము మంచి చేసాం అనేది క్లియర్ గా ఈరోజు ప్రజల్లో ఉంది. మళ్ళీ మమ్మల్ని బలంగా ఆశీర్వదించబోతున్నారు అనేది కూడా క్లారిటీ ఉంది మాకు.